సునీతా విలియమ్స్ నింగి నుంచి నేలకు 9 నెలల తర్వాత తిరిగొస్తున్నారు. భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ మరికొన్ని గంటల్లో భూమికి చేరుకోనున్నారు. మంగళవారం ఉదయం అంతరిక్ష నౌక డ్రాగన్ అనే డాకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతోంది. సాయంత్రం డ్రాగన్ భూమికి ప్రయాణం మొదలు పెడుతుంది. బుధవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల 27 నిమిషాలకు ఫ్లోరిడా తీరానికి దగ్గరలో ఉన్న అట్లాంటిక్ సముద్ర జలాల్లో ల్యాండ్ అవుతుంది. అందులో నుంచి ఒక్కొక్కరుగా ఆస్ట్రోనాట్లు బయటికి వస్తారని నాసా సోమవారం వెల్లడించింది. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఉంటే అనుకున్న టైంకు ఆస్ట్రోనాట్లు భూమిపై అడుగు పెడతారని వివరించింది. ఈ మేరకు ప్రయాణానికి సిద్దమవుతున్న వారి ఫోటోలను నాసా విడుదల చేసింది. వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ మంగళవారం ఉదయం 8 గంటల 15 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఆన్ డాకింగ్ లైవ్ కవరేజ్ మొదలవుతుంది. క్రూ 9 స్పేస్ క్రాఫ్ట్ ఐఎస్ఎస్ నుంచి సక్సెస్ఫుల్ గా అన్డాకింగ్ అయ్యాక మంగళవారం సాయంత్రానికి భూమి వైపు తన జర్నీ ప్రారంభిస్తుంది. మంగళవారం అర్ధరాత్రి దాటాక భూకక్షలను దాటి కిందికి వస్తుంది. బుధవారం తెల్లవారుజామున ఫ్లోరిడా సముద్ర జలాల్లో క్యాప్సూల్స్ దిగుతుంది. అక్కడి నుంచి ఆస్ట్రోనాట్లను ప్రత్యేక విమానంలో నాసా సెంటర్ కు తీసుకువెళ్తారు. ఎక్కువ రోజులు స్పేస్ లో ఉండడంతో బుచ్ విల్మోర్ కంటే సునీతా విలియమ్స్ మానసికంగా, శారీరకంగా చాలా ఒత్తిడికి గురయ్యారు. స్పేస్ లో గ్రావిటీ ఉండదు. దీంతో ఆస్ట్రోనాట్లు ఐఎస్ఎస్ లో గాల్లో తేలుతుంటారు. భూమిపైకి వస్తే అలాంటి పరిస్థితి ఉండదు. అందుకే వారికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. భూమిపై అడుగు పెట్టాక వాళ్లు నడవలేరు. నెలల పాటు ఎక్సర్సైజ్లు చేయాల్సి ఉంటుంది. వారు సొంతంగా నడిచేంత వరకు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటారు. కండరాల క్షీణత, ఎముకల సాంద్రత తగ్గుతుంది. తల తిరగడం వంటి సమస్యలతో ఇబ్బంది పడొచ్చు. స్పేస్ లో ఉన్నప్పుడు బాడీలోని లిక్విడ్స్ పైకి కదులుతాయి. దీనివల్ల రక్త ప్రసరణలో మార్పులు వస్తాయి. లో బీపీ, ఎముకల కదలికల్లో నొప్పి ఉండొచ్చు. కంటి చూపుతో పాటు గుండె సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్ లో ఐఎస్ఎస్ కు 8 రోజుల పర్యటనకు వెళ్లారు. అయితే స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆస్ట్రోనాట్లు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. దీంతో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ సుమారు 9 నెలలుగా అక్కడే చిక్కుకుపోయారు. కాగా ఐఎస్ఎస్ లో ఎక్కువ కాలం గడిపిన రికార్డు ఫ్రాంట్ రూబియా పేరిట ఉంది. ఆయన 371 రోజులు ఐఎస్ఎస్ లో ఉన్నారు. ఇదే ఇప్పటి వరకు ఉన్న వరల్డ్ రికార్డ్. ఐఎస్ఎస్ లో ఎక్కువ కాలం గడిపిన ప్రముఖ ఆస్ట్రోనాట్ల జాబితాలో సునీతా విలియమ్స్ చేరారు. వ్యోమనౌక స్టార్ లైనర్ ప్రొపల్షన్ సిస్టంలో లీక్లు ఏర్పడడం, థ్రస్టర్స్ మూసుకుపోవడంతో పాటు హీలియం కూడా అయిపోయింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రోనాట్లను ఈ నౌకలో తిరిగి భూమిపైకి తీసుకురావడం సేఫ్ కాదని ఆగస్టు నెలాఖరు నాటికి నాసా నిర్ణయానికి వచ్చింది. దీంతో ఆస్ట్రోనాట్లు లేకుండా బోయింగ్ స్టార్ లైనర్ 2024 సెప్టెంబర్ 7న భూమిపైకి తిరిగి వచ్చింది. సునీతా విల్మోర్లను తీసుకొచ్చేందుకు నాసా, స్పేస్ ఎక్స్లు కలిసి క్రూ 10 మిషన్లు చేపట్టాయి. శనివారం 4 ఆస్ట్రోనాట్లతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఆన్ డాకింగ్ సక్సెస్ అయ్యాక డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ భూమి వైపు జర్నీ ప్రారంభిస్తుంది. సోలార్ ప్యానెళ్ల ద్వారా స్పేస్ క్రాఫ్ట్ బ్యాటరీలు ఛార్జ్ అవుతాయి. భూమిపై ల్యాండింగ్ కు 44 నిమిషాల ముందు థ్రస్టర్ ఆన్ చేస్తారు. దీంతో డ్రాగన్ క్యాప్సూల్ వేగం తగ్గుతుంది. ల్యాండింగ్ కు 3 నిమిషాల ముందు 3 పారాషూట్లు తెరుచుకుంటాయి. దీంతో వేగం మరింత తగ్గుతుంది. డ్రాగన్ క్యాప్సూల్ అట్లాంటిక్ మహాసముద్రంలో ల్యాండ్ అవుతుంది. ఆ తర్వాత రికవరీ టీం దాన్ని తీరానికి తీసుకొస్తోంది. వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ మొదలు నుంచి ఆస్ట్రోనాట్లు భూమిపై అడుగుపెట్టే వరకు మొత్తం ప్రక్రియను లైవ్ గా చూసేందుకు అవకాశం కల్పించినట్లు నాసా తెలిపింది. మంగళవారం ఉదయం 8 గంటలకు నాసా టీవీ, నాసా వెబ్సైట్ తో పాటు యూట్యూబ్ ఛానల్లోనూ చూడొచ్చని ప్రకటించింది. కాగా సునీతాను భూమి మీదకి తీసుకొచ్చేందుకు అమెరికా, జపాన్, రష్యాకు చెందిన 4 వ్యోమగాములు అన్నె మెక్లెయిన్, నికోల్ అయర్స్, టకుయా ఒనిషి, కిరిల్ పెస్కోవ్ స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లో వెళ్లారు.